అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగేశ్వరి. మాది భద్రాద్రి డిస్ట్రిక్ట్ పాల్వంచ మండలం రంగాపురం విలేజ్ అండి మాది. రంగాపురంలో ప్రాథమిక పాఠశాలలో నేను ఆదర్శ కమిటీ చైర్మన్ గా పనిచేస్తున్నా అండి. గత 25 రోజుల నుంచి మా స్కూల్ కి ఒక టీచర్ కూడా రెగ్యులర్ గా రావట్లేదు. రోజుకు ఒక టీచర్ ని పంపిస్తున్నారు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఆ టీచర్ ని వాళ్ళు ఆహ్వానించుకోలేకపోతున్నారు. ప్రతిరోజు పిల్లలు ఇంటికి వచ్చి పేరెంట్స్ వాళ్ళు పిల్లలందరూ ఇంటికి వచ్చి మరి వాళ్ళు టీచర్స్ ఏమో సరిగా రావట్లేదు, మేము వెళ్ళమని చెప్పి ఏడుస్తున్నారు. రోజు వాళ్ళకి స్టడీ కూడా సరిగా రావట్లేదండి. మరి ఎంఈఓ వాళ్ళకి డిఓ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళేమో పంపిస్తాం అంటున్నారు. రోజుకి 40 మంది పిల్లలు స్కూల్కి రెగ్యులర్గా వస్తున్నారండి. ఆ 40 మంది పిల్లలు వస్తున్నా కూడా వాళ్ళకి సరైన సదుపాయాలు కూడా ఇక్కడ లేవండి. స్కూల్లో ఒక్కరే మేడం గారు వస్తున్నారు. ఆ మేడం గారు కూడా ఈ రోజు వస్తే రేపు రాదు, రేపు ఇంకో వేరే వాళ్ళు వస్తున్నారు. అలా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఏదైనా చేసి ఒక ఇద్దరు టీచర్స్ ని 40 మందిని ఒక్క టీచర్ చూసుకోవాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది. రోజు వారిగా మాకు 40 మంది స్టూడెంట్లు ఇక్కడికి వస్తున్నారండి. వాళ్ళు పేరెంట్స్ వచ్చేసి టీచర్స్ లేరు ఏంటని చెప్పి వాళ్ళు నన్ను నిలదీస్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు. నేను ఎంఈఓ గారిని ఫోన్ చేశా. వాళ్ళు డిఎస్సి అంటే 3 months వరకు టైం పట్టిద్దండి. అప్పటి వరకు అదే కంటిన్యూ అవుతుంది అని చెప్పి అంటున్నారు. మరి మాకు పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళమంటున్నారు, పేరెంట్స్ కూడా స్కూల్కి పంపమని చెప్పి అంటున్నారు. మరి విద్యా కమిటీ చైర్మన్ గా నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను డిఈఓ సార్కి ఫోన్ చేసిన, ఎంఈఓ సార్కి ఫోన్ చేశానండి. మరి మాకు ఎలాగైనా మా స్కూల్కి ఒక ఇద్దరు టీచర్లనే పర్మనెంట్ గా ఇక్కడ ఉండేలా చూసి పంపించగలరని చెప్పి మేము పిల్లల విద్యా కమిటీ చైర్మన్ గా మేము కోరుకుంటున్నామండి. పిల్లలకి మాత్రం అన్యాయం జరగవద్దు. వాళ్ళకి ఏ క్లాసులు సరిగా జరగట్లేదండి. ఈ రోజు ఒక టీచర్ వస్తున్నారు, ఆ టీచర్ ఏం చేస్తున్నారు ఒక్కరే కాబట్టి అందరిని చూసుకోవడం తనకు చాలా ఇబ్బందిగా అవుతుంది. తను ఒక్క క్లాస్ కంటే లెసన్ చెప్పగలుగుతారు కానీ 5th క్లాస్ వరకు 1 to 5th క్లాస్ వరకు చెప్పాలంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎలాగైనా కొంచెం దయచేసి మా స్కూల్కి ఒక ఇద్దరు టీచర్లని పంపించాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి.